చందుర్తి మండలం లింగంపేట, కటలింగంపేట, జోగాపూర్, మల్యాల గ్రామాల్లో శ్రీరామ నవమిని పురస్కరించుకుని బుధవారం జరిగిన కళ్యాణ వేడుకల్లో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నారు. శ్రీరామనవమి పురస్కరించుకుని వేములవాడ నియోజకవర్గంలో కళ్యాణ వేడుకల్లో పాల్గొనడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ కు అర్చకుల పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతంపట్టి రామస్వామి, నాయకులు గొట్టె ప్రభాకర్, భండారి శేఖర్, ఆవరి రమేష్, మనోహర్, దారం చంద్రం తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. गोत्रोद्भवाय आदिगोविंद नामधेयः लक्ष्मीबाई नामधेयः श्रीनिवास नामधेयः वनजा नामधेयः कार्तिक नामधेयः ओम प्रकाश नामधेयः मानसा नामधेयः रायुर्भव इमे श्रिये सुगन्धे वक्षस्थले पुण्यसुजायमानै प्रमोदमानैरभिहन्यमानै पुत्रैः पौत्रैः श्रीवर्धतां दीर्घामायुः शतमानं भवति शतायुः पुरुषेवेन्द्रिये आयुष्येमां कवयः पार्थिवासः देवायतं मे समनस्य मानव समन శ్రీరామ నవమి పరిధిని సందర్భంగా ప్రజలందరికీ భక్తులందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. వేములవాడ శ్రీ రాజరసం సన్నిధిలో ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా అనేక గ్రామాల్లో ఇప్పుడు కట్టలింగపేట గ్రామంలో ఇప్పుడే శ్రీ సీతారామచంద్ర లక్ష్మీ వీరాంజనేయ స్వామిని కూడా దర్శించుకోవడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచే అనేక గ్రామాల్లో ఉన్నటువంటి ఆయా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలోను ఇతర ఆలయాల్లోనూ కూడా శ్రీరామ నవమి పండుగ పర్వ సందర్భంగా ఆయా గ్రామ పెద్దలు, భక్తులు, ఆయా ఆలయ కమిటీకి సంబంధించిన నిర్వాహకులు, ప్రజాప్రతినిధులందరూ కూడా సంయుక్తంగా కలిసి మరి ఘనంగా స్వామివారి కళ్యాణం జరుపుతూ ఉన్నారు. స్వామివారి కళ్యాణం లోక కళ్యాణం జరగాలని, ప్రజలందరూ బాగుండాలని, ప్రజలందరూ కూడా సుఖసంతోషంతో, ఆయుర్వేదంతో, అశ్వశాలతోటి ముందుకు సాగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు పంటలు బాగా పండి ఎలాంటి కీడు ఏ గ్రామానికి రాకుండా చూడుతారని చెప్పినటువంటి కార్యక్రమాలు ఈ కళ్యాణోత్సవం సందర్భంగా చేయడం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కళ్యాణోత్సవాలకు ఆ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు అందరికీ అందాలని చెప్పి సందర్భంగా నేను కూడా ప్రార్థన చేస్తూ ఉదయం నుంచే అనేక గ్రామాలకు ఎంతో ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా మరి ఆయా దేవాలయాలకు వెళ్లి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అన్ని దానంలో కంటే మిన్న అన్నదానం మిన్న అలాంటి అన్నదాన కార్యక్రమాలు కూడా ప్రతి గ్రామంలో కూడా ఆలయాల దగ్గర చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అందరికీ శ్రీరామ నవమి పండుగ పర్వ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అందరికీ మరోసారి శ్రీరామ నవమి పండుగ పర్వ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.